ఖాళీగా ఉంటానండి నేను. అవును. నిజమండి. అయ్య బాబోయ్! మీకు తెలీదా? ఖాళీగానే నేను. నేనేం చేయను. మార్నింగ్ లేచిన కాడ్నుంచి పడుకునేంత వరకు మా పిల్లలు, మా హస్బెండ్ చేసే పని ఎళ్ళిపోతారు. నేను ఉదయం నుంచి మార్నింగ్ వరకు యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటూ, షార్ట్ తీసుకుంటూ, వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటానండి. ఖాళీ నేను. ఆ! అయ్యో! మీకు తెలీదా? అసలు నేనెంత ఖాళీగా ఉంటానో మీకు కూడా చెప్తా వినండి మరి. మార్నింగ్ 6కి లేస్తే ఈవినింగ్ 10 వరకు ఎంత ఖాళీ ఉంటానంటే మీకు కూడా తెలియదండి అసలకి. నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇంతే ఖాళీగా ఉంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళంటే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇలానే ఖాళీగా ఉంటది. మార్నింగ్ లేయంగానే మరి బయట ఊడ్చేసి, తుడిచేసి, ముగ్గు పెట్టేది మరి ఖాళీయే కదా! మళ్ళీ కిచెన్‌లోకెళ్ళాక మేము ఉండేది అడవి పట్టున. ఒక టిఫన్‌లు ఏమీ దొరకవు. ఓపికున్నా లేకపోయినా మరి మనమే చేసుకోవాలి గదా! అది ఖాళీయే. ఇప్పుడు ఒకళ్ళకి దోస అంటే, ఒకళ్ళు ఇడ్లీ అంటే, ఒకళ్ళు పూరి అంటే. మరి అవన్నీ అయ్యో! తినకుండా ఎళ్ళిపోతారేమో ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు, పెద్దవాళ్ళు డ్యూటీలని, స్కూల్స్ అని ఎలా ఉంటారు అనేసి అంత టెన్షన్ పడి ఆ టైం కల్లా చేసి వాళ్ళకి బాక్స్‌లు ఎవరియి వాళ్ళకి పెట్టి పంపిస్తాం చూడండి. ఖాళీనే మరి. ఇంకేముందండి? అయిపోయింది పని. అంతే కదా! అది చేసే వాళ్ళకి తెలుస్తుంది గదా! ఖాళీ అనేసి. ప్రతి ఒక్క లేడీస్‌కి అర్థమవుతుంది ఖాళీ అనేసి. వాళ్ళు ఎళ్ళంగానే మేము పడుకుంటాం ఇంకా. ఇంకేం పని సెల్ పట్టేసుకొని పడుకుంటాం. ఇప్పుడు మరి వాషింగ్ మిషన్ వచ్చేసేమో బయటోళ్ళొచ్చేస్తారు. బాత్రూమ్‌లో ఏమో పనోళ్ళొచ్చి కడుగుతారు. ఇంక మరి గిన్నెలు అవన్నీ ఏమో ఇంకేముంది సాయంత్రం పిల్లలొచ్చేసి కడుగుతారు కదా! అందుకని ఖాళీనే. ఎప్పుడూ ఖాళీ ఉండదండి ఒక హౌస్ వైఫ్‌కి. ఎప్పుడూ ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. ఆలోచిస్తూనే ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి మార్నింగ్‌గా పిల్లలకి ఏం పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎలా ఉంటే బావుంటుంది, ఏంటి ఇల్లు ఎలా సర్దుకోవాలని ప్రతి ఒక్క ఆలోచన. ఇంతే కాదండి, బయట సమస్యలను కూడా ఎన్నో ఎదుర్కొంటుంది. ఈ స్ట్రెస్‌నంతా తగ్గించుకోవడానికి తను ఏదో ఒక రిలీఫ్ కోసం చూసుకుంటుంది. అంతేగాని సెల్ పట్టుకోగానే తను ఖాళీ అయిపోయింది. ఇంతకుముందు పెద్దవాళ్ళు హస్బెండ్ లేదో సరదాగానే వాళ్ళు. ఇప్పుడు పిల్లలు కూడా అంటున్నారు, ఏం చేస్తున్నావు పద్దాక ఖాళీయే కదా అనేసి. అది ప్రతి ఒక్క హౌస్ వైఫ్‌కి చాలా బాధ అనిపిస్తుందండి. తనని కూడా అర్థం చేసుకోండి.